జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మే 8 నుండి మే 14 వరకు 2026 వార ఫలాలు వృశ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఈ వారం మీకు ఇంటెన్సిటీ ఈ మూడు మీ జీవితంలో కీలకంగా పనిచేస్తాయి. గమనించండి, ఈ వారం మీకు చాలా కుజుడు మీ అధిపతికి శక్తిని పెంచుతున్నాడు, గురువు శుభదృష్టిని ఇస్తున్నాడు, శని కొంత ఒత్తిడిని పెంచుతున్నాడు. నా హృదయంలో ఉన్నటువంటి ఎడమ భాగంలో ఉన్న వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతంగా ఉంటారు. మీరు ఇంకా 2026 డిసైడ్ అయిపోండి, యువర్ గుడ్ టైం అని చెప్పేసి. వ్యాపారంలో కెరీర్లో సడన్ చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీక్రెట్ ప్లానింగ్స్ అడ్వాంటేజ్గా ఇస్తుంది. బిజినెస్లో కొత్త డీల్స్ వస్తాయి. మీ మూవ్ అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ని ఇస్తుంది. ఆర్థిక స్థితి హిడెన్ ఇన్కమ్స్ వస్తాయి. పెండింగ్ మనీస్ వచ్చేసే అవకాశం ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ లాభాన్ని ఇస్తుంది. రిస్క్ కంట్రోల్ చేస్తారు. అన్నీ అద్భుతం అండి. ఫినాన్షియలీ బూమ్ 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 అంత అద్భుతంగా ఉంటారు. ఎమోషనల్ సిచ్యువేషన్స్ రావచ్చు. కుటుంబంలో కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. ట్రస్ట్ చాలా ముఖ్యం. ఒకరి బెట్లో ఒకట్లా. రాజకీయంగా అద్భుతం. స్ట్రాటజిక్ ప్లానింగ్ వల్ల చాలా బాగుంటారు. మీ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. వ్యవసాయదారులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ రీసోర్స్ వాటర్ లాభం మీకు బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వల్ల బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. సక్సెస్ కూడా అవుతారు. షేర్ మార్కెట్ హై రిస్క్ హై గెయిన్ రెండు ఉన్నాయి. కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయండి, అద్భుతంగా పొందుతారు. విద్యార్థులకు డీప్ కాన్సన్ట్రేషన్ కావాలి. రీసెర్చ్, అనలైజ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. స్పోర్ట్స్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఐటీ టెక్నాలజీలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఈ యొక్క ఛానల్స్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యం మాత్రం మీ చేతిలో ఉంది. స్ట్రెస్, యాంగర్ కంట్రోల్ కావాలి. బీపీ, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి, జాగ్రత్త. స్ట్రాంగ్ లక్ సపోర్ట్ ఉందండి. ఈ వారమంతా కూడా సడన్ గెయిన్స్ ఎలా వస్తుందో తెలియదు, అలా వస్తాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. ఎరుపు పువ్వులు సమర్పించండి. ఓం శివాయ నమః, ఓం శరవణాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చేయండి. ఆహారం, అన్నదానం చేయండి. ఆవులకి ఆకుకూరలు పెట్టండి. ఇవి చేస్తే చాలా యాంగర్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ సక్సెస్ కూడా మీతోనే ఉంటుంది. మీ శక్తియే మీకు ఆయుధం. అదే మీ శత్రువుగా కూడా అవుతుంది ఒక్కొక్కసారి. జాగ్రత్త. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.